విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారి అవతారం సిద్ధిదాత్రి. అయితే నవరాత్రుల్లో చివరి రోజు అయినటువంటి నవమ దినం సిద్ధిదాత్రి దేవిని మనం ఆరాధిస్తాము. సిద్ధులు అంటే యోగ శక్తులు, ధాత్రి అంటే మనకి ప్రసాదించేటువంటి తల్లి. అందువల్ల సమస్త సిద్ధుల్ని శక్తుల్ని ప్రసాదించేటువంటి దేవి రూపమే సిద్ధిదాత్రి. అయితే సిద్ధిదాత్రి అమ్మవారు కమలాసనం పైన కూర్చుని ఉంటుంది. 4 చేతులు ఉంటాయి. చేతిలో చక్రము, మరో చేతిలో శంఖము, మూడో చేతిలో గద, 4వ చేతిలో పద్మము ధరిస్తుంది అమ్మవారు. అత్యంత శాంత స్వరూపిణి, చంద్రకాంతిలాగా ప్రకాశించేటువంటి వర్ణం, ముఖమంతా కూడా కరుణతో నిండి ఉంటుందన్నమాట. మరి సిద్ధిదాత్రి అమ్మవారు భక్తుల్ని అష్టసిద్ధులు అంటే అణిమ, లగిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వ, వసిత్వ, కామ్య సిద్ధుల్ని మనకి ఇచ్చేటువంటి అమ్మవారు. అదేవిధంగా నవరత్నాల వలె ప్రకాశించేటువంటి నవరత్నమైనటువంటి నవశక్తుల్ని కూడా మనకి ప్రసాదిస్తుంది. ఆమెను ఆరాధిస్తే భక్తులు ధ్యాన యోగ శక్తుల్ని, జ్ఞానాన్ని, మోక్షాన్ని కూడా పొందుతారు. మరి ఈ అమ్మవారు తెలుపు రంగులో లేదా గులాబీ రంగు చీరలో అలంకరించుకుంటుంది. మల్లెపూలు, జాజిపూలు, కృష్ణ కమలము, శ్వేత పద్మము వంటి పుష్పాలతో మనం అమ్మవారిని అలంకరిస్తాము. సువాసననిచ్చేటువంటి గంధము, పాలు, తేనె, నెయ్యి, చక్కెరతో అమ్మవారిని అభిషేకించి చక్కగా శుభప్రదంగా మనము కలశాన్ని ఏర్పరచుకుని అమ్మవారిని పూజ చేస్తాం. అయితే సిద్ధిదాత్రి అమ్మవారు శంఖ, చక్ర, గదా, పద్మాలను ధరిస్తుంది అనుకున్నాం కదా. ఇవి జ్ఞానము, ధర్మము, శక్తి, శాంతులకు ప్రతీక. అమ్మవారి వాహనము సింహం. ఇది ధైర్యానికి, బలానికి, సాహసానికి, విజయానికి ప్రతీక. మరి పూజా విధాన్ని గమనించినట్టయితే ఉదయాన్నే స్నానం చేసుకుని శుభ్రమైనటువంటి బట్టలు ధరించి పూజా మండపంలో కలశాన్ని ప్రతిష్ఠించుకుని పసుపు, కుంకుమ, చందనము, గంధము ఇలాంటివన్నీ అష్టోత్తర శతనామాలతోటి పూజించుకుని నైవేద్యంగా పాలు, పరుగు, తేనె, పాల పాయసం, జీలకర్ర అన్నం, అలాగే చక్కెరతో చేసినటువంటి మిఠాయిల్ని సమర్పించుకోవాలి. స్త్రీలను, కుమారికలను, సువాసినీలను ఆహ్వానించి వందనమాచరించి వాళ్ళకి తాంబూలాదులు ఇచ్చుకోవాలి. మరి భక్తులు కూడా మల్లెపూలు, జాజిపూలు ఇలాంటి వాటిని ధరించండి. అమ్మవారిని మల్లెపూలు, జాజిపూలు, శ్వేతపద్మము, అలాగే దవనము లాంటి వాటితోటి సువాసన ఇచ్చేటువంటి దవనంతో పూజించాలి. తెలుపు వస్త్రాలు మీరు కూడా ధరించండి, లేదా లేత పసుపు రంగు వస్త్రాలు ధరించండి. అయితే మనం కొన్ని చేయకూడని పనులు కూడా ఉంటాయి అమ్మవారిని పూజించేటప్పుడు. కోపం కానీ, అహంకారం కానీ, హింస కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఎవరిని కూడా తూలన ఆడకూడదు, తిట్టకూడదు. ఉపవాసం చేసే సమయంలో సాయంత్రం వరకు ఉండి, అలాగే సాయంత్రం తర్వాత మనం ఉపవాసాన్ని విరమించుకోవచ్చు. చాలా వీలైనంత అవసరమైతేనే తక్కువ మాట్లాడాలి. అసూయ, ద్వేషం లాంటి వాటిని మానుకోవాలి. మరి ఈ అమ్మవారి ఆరాధన వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయి చెప్పాము ఇంతాకే. అష్టసిద్ధులు, నవరత్నాలు లాంటి మనకి ఫలితాలు లభిస్తాయి. భక్తి, జ్ఞాన, యోగ, ఆధ్యాత్మిక విజ్ఞానం పెరుగుతుంది. జీవితంలో ఉండేటువంటి ప్రతి అడ్డంకి కూడా తొలగిపోతుంది. మోక్ష ప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో శాంతి, ఐశ్వర్యము నెలకొంటాయి. మరి అమ్మవారి స్తోత్రం సిద్ధిదాత్రి నమస్తుభ్యం సిద్ధిదాన కరిప్రియే భక్తానాం కాంచితధాత్రి చ భవ సంసార తారిణి వందే వాంఛిత లాభాయ చంద్రార్థకృత శేఖరాం సిద్ధిదాత్రీం త్రినయనాం భూషితాం వర్ణభూషణై. ఈ స్తోత్రంతో అమ్మవారిని పూజించుకోండి. అలాగే ఓం హ్రీం క్లీం చాముండాయ విచ్చే లేదా ఓం సిద్ధిదాత్రే నమః అనేటువంటి మంత్రంతో కూడా అమ్మవారిని మీరు జపించుకోవచ్చు. సిద్ధిదాత్రి అమ్మవారిని ఆరాధించడం వలన శక్తి మాత్రమే కాకుండా అలాగే ఆధ్యాత్మిక శక్తి, యోగ శక్తి, మనోశక్తి అన్నీ కూడా పెరుగుతాయి. నవరాత్రుల్లో చివరి రోజు కనుక ఈరోజు పూర్ణ భక్తితోటి పూజ చేసి దసరా విజయదశమిని ఘనంగా జరుపుకోవాలి. సిద్ధిదాత్రి అమ్మవారి కృప భక్తులందరికీ కలగాలని, సంపూర్ణ ఆనందం, మీకు విజయాలు లభించాలని కోరుకుంటూ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. నమస్తే. జాతక చక్రం కానీ, పిల్లల పేరు మీద జన్మపత్రిక రాయడం కానీ, ముహూర్తం కానీ, ఎంగేజ్మెంట్కి, పెళ్ళికి, గృహారంభానికి, అలాగే గృహప్రవేశానికి ముహూర్తాలు, అలాగే మీ సిగ్నేచర్ అనాలిసిస్, మీ పేరుని అలాగే పిల్లల పేరుని కానీ, బిజినెస్ నేమ్స్ కానీ సెట్టింగ్, అలాగే వాస్తు, కమర్షియల్ వాస్తు కానీ, డొమెస్టిక్ వాస్తు కానీ వీటన్నిటి కోసం సంప్రదించండి శ్రీ విధాత పీఠం.